మొబైల్ ఓ వ్యసనంగా మారిన రోజులివి. ఇక సోషల్ మీడియా అడిక్షన్ అయితే పెద్ద రుగ్మతగా మారిపోయింది. పెద్దల్లోనే కాదు పిల్లల్లోనూ ఈ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. జెన్జీ ఇంటా బయట సెల్ ఫోన్కు అతుక్కుపోయి కనిపిస్తోంది. దీన్ని నియంత్రించేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియా బానిసలుగా మారకుండా చర్యలు చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు మొబైల్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కర్ణాటక విధానసౌధలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4.48 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు సీఎం సిద్ధరామయ్య. బడ్జెట్ ప్రసంగంలో భాగంగానే ఆయన సోషల్ మీడియా బ్యాన్ గురించి ప్రకటించారు. టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మంచి చెడులు రెండూ ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనాల్లో పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలనే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. ఇటీవల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో జరిపిన చర్చల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు సీఎం సిద్ధరామయ్య. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా బ్యాన్ విధిస్తూ ప్రకటన చేశారు. దీంతో భారత్లో ఈ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. గోవా కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం అమలు చేస్తోంది. తాజాగా ఇండోనేషియా కూడా ఈ లిస్టులో చేరింది. ఫిన్లాండ్, యూకే కూడా దీనిపై కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఈ బ్యాన్ను టెక్ సంస్థలు ఎలా అమలు చేస్తాయనేది అసలు సవాల్. యూజర్ వయసును నిర్ధారించే ఏజ్ వెరిఫికేషన్ పద్ధతులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.